హౌడీ హౌడీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మేము లాస్ట్ ఇయర్ ఇండియాలో మైలవరం గర్ల్స్ హై స్కూల్లో మా కిడ్స్ మనీ తోటి ఒక వాటర్ ప్లాంట్ డొనేట్ చేసామన్నమాట. అప్పుడు వీడియోని నేను డిలే చేసుకుంటా దీన్ని అప్లోడ్ చేయలేదు. ఇవాళ దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. వాళ్ళు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేబీ మనం ఏదైనా ఒక గుడ్ థింగ్ చేద్దాం అన్నప్పుడు మా సిస్టర్ అక్కడ ఈ గర్ల్స్ హై స్కూల్లో చదువుకుందనమాట. అది అక్కడి నుంచి ఇటు మారింది. కానీ అక్కడైతే వాటర్ ప్యూరిఫికేషన్ ఉంది, కానీ ఇక్కడైతే ఆ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ లేదనమాట. చనమోలు రామారావు గారు వాళ్ళ డాటర్ ఇన్లా వచ్చి అడిగారనమాట ఇలాగాని. సో మేము సరే చేసుకోండి అని చెప్పామన్నమాట. తర్వాత వీళ్ళు రెడీ అయ్యాక మేము ఇండియా వెళ్ళినప్పుడు వీళ్ళది ఓపెన్ చేయడానికి పిలిచారు. సో మేము వెళ్ళాం. సో మై కిడ్స్ ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఒక యూస్ఫుల్ థింగ్ వాళ్ళ ఓన్ మనీ యూజ్ చేసినందుకు. మన సొంత దేశంలో మన తాహతకు తగ్గట్టు ఏదైనా చేయొచ్చు, యూస్ఫుల్ థింగ్. సో వీ డిడ్ సంథింగ్. సో ఇక్కడ ఈ మైలవరం సరౌండింగ్లో ఇక్కడ అన్నీ ఉప్పు నీళ్ళే ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు తాగాలంటే ఇంకా మంచినీళ్ళు ఉండవు అనమాట. సో ఇక్కడ చదివే వివిధ తరగతుల 700 మంది గర్ల్స్కి ఈ మంచినీటిని అందినందుకు చాలా ఆనందంగా ఉన్నది. అట్లీస్ట్ వీ మేక్ సమ్ వన్ హ్యాపీ. కలిసి మరి వారు శివరెడ్డి గారి ఫాదర్ పేరు మీదుగా మరి ప్లాంట్ ఇవ్వడం జరిగిందండి. మరి గర్వడం గ్రామం, మైలవరం గ్రామం రెండు ఆల్మోస్ట్ 35 ఇక్కడ మైలవరంలో ఈ స్కూల్లో మరి పిల్లల అవసరాలు నిమిత్తం వారు ఎంతో మంచి మనసుతో పిల్లల నీటి అవసరం, మంచినీటి అవసరం తీర్చాలని చెప్పి వారు ఆలోచించి మనకి దాదాపు 2 లక్షలు వాల్యూ చేసే ఆరో ప్లాంట్ని ప్రోత్సహించడం జరిగిందండి. దీన్ని బట్టి మా స్కూల్ తరఫున, మా స్టాఫ్ తరఫున, హెచ్ఎం గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. యాక్చువల్గా ఈ ఏరియా అంతా కూడా ఉప్పు నీళ్ళు పడి, ఎక్కడ బోర్ వేసినట్టు ఉప్పు నీళ్ళు పడతాయి. ఆల్రెడీ మాకు బోర్ ఉంది, కానీ యూజ్లెస్ ఫర్ డ్రింకింగ్ వాటర్. అందుకోసం ఏంటంటే మంచినీళ్ళు పిల్లలకు అందించాలంటే ఎలా మేము ఆలోచించినప్పుడు మా పెద్దలు ఆలోచించారు. మరి వీటిని కలిస్తే బాగుంటుంది అని చెప్పని వెళ్ళి కలవడం మీద వెంటనే వారు అంగీకరించి పెద్దలు మీరు కూడా సహకరించారు. అంగీకరించి మరి పెద్ద మనసుతో మా స్కూల్లో ఉన్న దాదాపు 700 మంది పిల్లలకి వాళ్ళ దాహాన్ని తీర్చడం కోసం ఏర్పాటు చేసిన ఈ మంచినీళ్ళ ప్లాంట్ మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. అది పనిచేసినంతకాలం మీ పేరు స్థాయిగా ఉంటుంది. ఆల్రెడీ అక్కడ మేము రాపించుకుంటూ జరిగింది. పిల్లలు కూడా మేము చెప్తాము. యాక్చువల్లీ 80 గంటలకి గ్యాదర్ చేయలేకపోయాం. పిల్లల సంవత్సరంలో దాన్ని ఓపెన్ చేస్తే బాగుండేది. ఎనీహౌ మీరు చేసిన ఈ గొప్ప ఏమంటారంటే హెల్ప్ అనండి, లేదంటే దొరసింగ్ అనండి. ఎనీహౌ మేము చాలా సంతోషిస్తున్నాం సార్. మీ ఫ్యామిలీ నుండి మాకు చక్కటి ఒక అసెట్ మా స్కూల్కి వచ్చినందుకు మా తరఫున మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా హార్టీ థ్యాంక్స్. సో ఈ మంచి సంబంధించినందుకు చెప్పారు కూడా మీరు చేసిన ఈ మంచి పని మా పిల్లలు కూడా తెలిసింది ఇప్పుడు.
సో దే వాంట్ టు ఎక్స్ప్రెస్ దేర్ గ్రాటిట్యూడ్. అమ్మా మీరు ఎవరు చెబుతారు, దాన్ని మాట్లాడతారా? దీనివల్ల మా స్కూల్కి ఒక మంచి వాటర్ ప్లాంట్ వచ్చింది. దానివల్ల చాలా మందికి వాటర్ తాగాలంటే చాలా అప్పటిదాకా వెళ్ళి పట్టుకొచ్చుకొని వచ్చి తాగాలి సార్. ఉప్పు నీరు తాగాల్సి వచ్చేది. ఇప్పుడు మాకు వాటర్ ప్లాంట్ పెట్టి మంచి వాటర్ని ప్యూరిఫై చేసి మాకు ఇస్తున్నారు. Ask for the water plant, and we immediately accepted because water is the main ingredient in life. So 6 months ago we complete this, and even my kids wants to know what kind of quality life they're getting in USA. What's మా కిడ్స్కి అర్థం కావాలని నేను ఇంగ్లీష్లోనే మాట్లాడాను. నేను ఇప్పుడైతే తెలుగులో చెప్తున్నాను. వాళ్ళు కూడా ఇక్కడ ఇండియాలో ఎంత కష్టపడి ఎలా చదివితే ఇలా ఈ స్థాయికి వస్తాలో ఎంత స్ట్రగుల్ అవ్వాలో వాళ్ళు చూశారు. ఇక్కడ యూఎస్లోనైతే వాటర్ ఫౌంటైన్స్ అన్నీ దొరుకుతాయి, ఫ్రీ ఫుడ్స్. కానీ ఇండియాలో ఎవ్రీ కిడ్ హ్యాస్ టు స్ట్రగుల్ ఇఫ్ దే ఆర్ లో ఇన్కమ్ పీపుల్. అదే యుఎస్లోనైతే మనం స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ ఈవెన్ గవర్నమెంట్ ఆల్సో డజంట్ గివ్ అ ప్రాపర్, ఎందుకంటే పాపులేషన్ వైజ్ వాళ్ళు అందరికీ ఇవ్వలేరు. సో అందుకని ఇలా సమ్ అదర్ పీపుల్ డొనేట్ చేస్తారు అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారనమాట. ఎంత స్ట్రగుల్ అవుతారో వీళ్ళు ఇక్కడ, మనకి అంత ఈజీ లైఫ్ అని. వాళ్ళు చిన్న కష్టం వస్తేనే అక్కడ యూఎస్లో మేము స్ట్రెస్ అవుతున్నాం అంటారు. వీళ్ళు నడిచెళ్ళి ఈవెన్ మా చైల్డ్హుడ్లో అయితే మేము మా ఊరి నుంచి హై స్కూల్కి నడిచి వెళ్ళేవాళ్ళమాట. ఈవెన్ ఆ రోజుల్లో ఈవెన్ సైకిల్ కూడా కొనుక్కునే తాహతున్నా కూడా అది అవైలబుల్ ఉండేది కాదనమాట. సో వాళ్ళు ఇవన్నీ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యారనమాట. మనం మన కిడ్స్కి మొదటి నుంచి మంచి చెడులు ఈ బాధలు తెలియజేయటం చాలా మంచిది. వాళ్ళు అర్థం చేసుకుంటారు.